సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుని గొప్ప నామానికి మహిమ. నా మాటలు మిమ్మల్ని ఏమన్నా బాధపరిచాయా? ఆలోచన కలిగించాయా? ఎంతమందికి ఆలోచన కలిగించాయి? హ్యాపీ క్రిస్మస్. రైట్, చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రం. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ క్రిస్మస్ పర్వదినముగా ప్రపంచమంతా జరుపు ఈ ఆనందకరమైన వేళ మమ్మల్ందరినీ కూడా రీతిగా సమకూర్చిన విధానం కొరకాయి స్తోత్రములు 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 నామములు బంధిస్తున్నాం. ఏం లేదు నా బాధ, ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ వస్తున్నారు సంతోషంగానే, కొద్దిగా క్రైస్తవ్యానికి దుర్మార్గం జరుగుతున్నప్పుడు, అన్యాయంగా మాట్లాడుతున్నప్పుడు ఒకడు స్పందించరేమని బాధ. సరే, ఎట్లా తగలబడ్డాలి పోనీ నిలబడి. కానీ ఎక్కడొచ్చాగా మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం నుంచి. ప్రియులారా, ఇక్కడ ఏమని మొదలు పెట్టాడంటే బాగా వినాలి, కాసేపు మాట్లాడి పెందల కడ ముగిస్తాను, అంతా ఒక 3 గంటల లోపు. నువ్వు అనకరా అయ్యా, నిజంగా అట్లనే అవుతుంది అని అన్నట్టు చూస్తున్నారు. పూజ ఎందుకు జరుపుకోవాలి అంటాడు. ఇప్పుడు మా తాత ఎప్పుడు పుట్టాడో నాకు తెలియదండి, కానీ మా తాత బోల్డ్ అంత ఆస్తి ఇచ్చాడు. మా తాత వల్ల నేను చాలా ప్రయోజనం పొందాను. ఏదో ఒక రోజు డిసైడ్ చేసుకొని పుట్టినరోజు ఆయన, ఏదో ఆయన పోయిన రోజు అని పుట్టినరోజు అని పండగ చేసుకుంటున్నాను. ఏదో ఆయన వల్ల నేను మేలు పొందాను, నేను పండగ చేసుకుంటాను. నీకు వచ్చిన దండగ ఏందో నాకు అర్థం కాల. అట్లాగా నేను పాపిని, నా పాపం నుంచి నన్ను విడిపించి, నరకం నుంచి నా ఆత్మను రక్షించి పరలోకరాజ్యం నన్ను చేర్చడానికి యేసయ్య భూమి మీదకి వచ్చిన మాట నిజం. కన్యమరియ గర్భాన పుట్టింది నిజం, సిలువలో ప్రాణం పెట్టింది నిజం, సమాధి చేయబడింది నిజం, 3వ నాడు తిరిగి లేచింది నిజం, ఆరోహణమై వెళ్ళింది నిజం, త్వరలో వచ్చేది నిజం. ఎన్ని విషయాలు తెలిసినప్పుడు ఏదో ఒక దినాన్ని అది ఎవరు కల్పించారో, ఎలా కల్పించారో, నాన్న ఈ స్పీకర్ రావట్లేదు నాన్న అనేది అనవసరం. యేసుక్రీస్తు పేరిట ఒక రోజుని ప్రపంచమే పర్వదినంగా జరుపుకుంటున్నప్పుడు అందులో నేను కూడా ఒక భాగస్తున్నాయి. ఏదో ఆ రోజు నాకున్న దానిలో నేను సంతోషించడానికి, ఏదో నలుగురిని నా ఇంటికి పిలిచి ఆతిథ్యం చేసి వాళ్ళకి అంత సువార్త చెప్పడానికి. విడి రోజుల్లో రానోడు క్రిస్మస్ అంటే అది మా పండుగ రోజయ్యా, మా యేసయ్య పుట్టినరోజు అంటే వస్తాడు అన్యుడు కూడా. ఏదో అంత బిర్యానో పలావ్ ఏదో వండి పెట్టి కాసేపు వాళ్ళకి ఆ ప్రేమను పంచి, మనం ఆహ్వానించినప్పుడు, మనం అంత ఆహారం పెట్టినప్పుడు, వాళ్ళకి ఏదో ఇంత మర్యాద చేసినప్పుడు అసలు నిజంగా ఎలా నమ్ముకున్నారు, మీకు ఇంత మంచి మనసు ఎలా వచ్చిందంటే దాన్ని అనుసరించి సువార్త చెప్పే ఛాన్స్ దీనివల్ల దొరికిద్ది. కాబట్టి మందేసుకోవడానికి క్రిస్మస్ను వాడకూడదు, అడ్డమైన పాపాలు చేయడానికి క్రిస్మస్ను వాడకూడదు, సినిమా హాళ్ళ చుట్టూ తిరగడానికి క్రిస్మస్ను వాడకూడదు. ఏమంటే వాళ్ళకు క్రిస్మస్ను ఉపయోగించుకోవచ్చు, చక్కగా దీన్ని వాడవచ్చు. అది విషయం. ఇప్పుడు మీకేదో ఈరోజు స్పెషల్గా పండగలాగా అనిపించిందేమో, కానీ నాకు ఈ ఒక్కరోజు కాదు, యేసయ్యను నమ్ముకున్న ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పండగే పండగ. ప్రతిరోజు పండగే. మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. బాగున్న పండగే, బాగలేకపోయినా పండగే, సమృద్ధి ఉన్న పండగే, అప్పులైనా పండగే. నిజంగా. ఎందుకంటే నా పండుగకు, నా ఆనందానికి ఆధారమైన యేసు నిరంతరం నాతో ఉన్నాడు అని నేను ఎరుగుదును.